గురువుగారు చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి 2026లో వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలు వాళ్ళు పాటించాలి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మీనరాశి రాశ్యాధిపతి గురువు. మీనరాశి వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పని సక్సెస్ గ్యారంటీగా చేస్తారు. అయితే వాళ్ళు ఎన్నో ఉన్నతమైన పదవులు, వాళ్ళు ఎలాంటి విషయాలైనా కూడా ఆచితూచి అడుగు వేస్తారు. ఒకవేళ వాళ్ళకేమిటంటే మేధస్సు అనేది ఎక్కువ, అంటే ఆలోచన సరళిని కొన్ని మార్పులు చేసుకుంటారు, ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు వాళ్ళు. అలాంటి రాశి గల వాళ్ళు ఎవరంటే విద్యలో కానీ పాండిత్యం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మేధస్సు అనేది బాగా ఉన్న రాశి ఏంటంటే మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యేకంగా గురువు సంవత్సర కాలము ఒక రాశిలోంచి మరో రాశికి మారటానికి, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలల పాటు, రవి బుధ శుక్రగ్రహాలు నెల రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు, చంద్రుడు 2.5 రోజుల పాటు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. బర్త్ చార్ట్ను అనుసరించినవి కాదు. అంటే ఎంత కృషి చేసినా కూడా మనిషికి ఎక్కడో ఒకటి అదృష్టం తగలాలి. ఆవగిందంత అదృష్టం అనేది ఉంటేనే మనిషి లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ విషయంలో ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుందని చూస్తే, మార్చి 11వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురువు వక్రస్థితిలో ఉన్నాడు. ఆర్థిక పరంగా మార్చి 11 వరకు కూడా కొంత పొదుపును పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు, కొంత పొదుపును పాటించాలి. మార్చి 11 తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే రాస్యాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు. కొంచెం మార్చి 11 తర్వాత కొద్దిగా బాగుంటుంది. కానీ ఫుల్గా బాగుండేది ఏమిటి అని అంటే, జూన్ 2 నుంచి పంచమ స్థానంలో కర్కాటక రాశిలో గురువు ప్రవేశం చేయటం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు చాలా బాగుంటుంది. మళ్ళీ డిసెంబర్ 18 నుంచి బాగుంటుంది స్పెసిఫిక్గా. అయితే ధనలాభం కలిగే అవకాశాలను ఆర్థిక పరంగా పుంజుకుంటారు, అధిక లాభాలతో ఉండే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాలు అంటారు, చిరు వ్యాపారాలు అంటారు, రోడ్ల మీద బజ్జీలు పూలు అమ్ముకునే వాళ్ళకు కూడా అధిక లాభాలు కలుగుతాయి, వాళ్ళకి చిరు వ్యాపారాలు అంటారు. అయితే వీళ్ళకు కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. బడా పారిశ్రామికవేత్తలకు కూడా బాగా లాభాలు కలుగుతాయి. అంటే ప్రతిదీ కూడా పారిశ్రామికవేత్తలకి లాభాలు కలుగుతాయి అని అనుకున్నట్టుగా ప్రయారిటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. బ్యాంకు లోన్లు రావటం ఒకటి, ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం ఒకటి. వాళ్ళ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా టోటల్గా గురుబలం వల్ల బాగుంటాయి. శని యొక్క ప్రభావం ఉంది. చాలామంది శని నుంచి భయపడుతూ ఉంటారు. మీనరాశి వాళ్ళకి అమ్మో శని ఉంది, జన్మశని ఉందని. ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ ప్రకారంగా శని మహర్దశ కలిసి వస్తే గోచారరీత్యా శని తగ్గుతూ ఉంటుంది. బర్త్ చార్ట్ 80% సపోర్ట్ చేస్తే గోచారం అనేది 20% మాత్రమే ఉంటుంది. వీళ్ళకి ఎల్నాటి శని యొక్క ప్రభావం ఉన్నా మీనరాశి వాళ్ళకి అంత ఎఫెక్టబుల్గా ఉండదు. కొద్దిగా పనులలో ఆలస్యం జరుగుతుంటుంది. ఆరోగ్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకుంటే ఏమీ భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. పనిలో విజయం సాధించండి, ఆరోగ్యాన్ని చూసుకుంటే చాలా బాగుంటుంది. జూలై 25 నుంచి శని వక్రగతిలో పొందుతాడు. అప్పుడు కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి, కొంత ఆరోగ్యం అనేది మెరుగుపడుతూ ఉంటుంది. రాహు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నా, బట్ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఒకటి ఉంటాయి. డబ్బును సంపాదించుకునే అవకాశాలు ఆర్థిక పరంగా పుంజుకుంటారు. కేతు యొక్క ప్రభావం, వీళ్ళకి రాహుకేతులు ఏంటంటే డిసెంబర్ 7వ తారీఖు వరకు రాహు కుంభరాశిలో ఉంటారు. 7వ తారీఖు నుంచి మకర రాశిలోకి వెళ్ళిపోవటం. కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో ఉంటాడు. 7వ తారీఖు తర్వాత వీళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తారు. అయితే మీనరాశి వాళ్ళకి ఏంటంటే సింహరాశిలో కేతు ఉంటే మంచివాడు, షష్టమంలో కేతు ఉంటే పిత్రార్జితం బాగా కలిసి రావటం, డబ్బులు బాగా సంపాదించడం, రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలానే న్యాయవాదులకి, న్యాయస్థానం వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయస్థానం వాళ్ళకి, నేవీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ వృత్తిలో వాళ్ళు సంతృప్తికరంగా జీవిస్తారు. వాళ్ళు న్యాయశాఖ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా కొంత, ఎవరికైనా సరే ఈ రాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త చూసుకోవాలి. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయట పాపం ఆ పొల్యూషన్లో ఉంటారు. వాళ్ళకు వచ్చే డబ్బేమో కానీ పాపం ఆరోగ్యపరంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొల్యూషన్ ఈ మధ్యన చాలా ఎక్కువైంది. వాళ్ళు కూడా మాస్కులు బాగా ధరించాలి, ఆరోగ్యాన్ని చూసుకుంటుండాలి వాళ్ళు కూడా. అయితే
ఎందుకంటే మనకి రక్షించే వాళ్ళు వాళ్ళేగా. దేశంలో మొత్తం రౌడీలుండి పోలీసులు లేకపోతే ఏం జరుగుతుంది? దేశమే సర్వనాశనం అయిపోతుంటుంది. ఒక దొంగ పోలీసులు లేకపోతే దొంగలు ఇంటి మీద పడి అన్ని చేస్తుంటారు. కాబట్టి వాళ్ళే రక్షణ, పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళు రక్షిస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా రోడ్ల మీద నడుస్తుంటాం నిజంగా చెప్పాలంటే. అలాంటి వాళ్ళు కూడా పొల్యూషన్ తట్టుకొని వాళ్ళ వెనక భార్య పిల్లలు ఉంటారు కాబట్టి కొద్దిగా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే కేతు యొక్క బలం వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ బాగుంటుంది. అంటే డిసెంబర్ 7 లోపల జాగ్రత్త ఉండాలి. డిసెంబర్ 7 లోపల బాగుంటుంది జాగ్రత్త ఉండటంగా. డిసెంబర్ 7 తర్వాత జాగ్రత్త ఉండాలి. 7 లోపల కేతు యొక్క బలం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి బాగుంటుంది. 7 దాటిందనుకో మళ్ళీ పంచమ స్థానంలో కేతు వస్తాడు కర్కాటక రాశిలో. సంతానపరంగా ఇబ్బందులు, సంతానం గురించి ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడి యొక్క ప్రభావంలో వివాహ ప్రయత్నాలు విఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే సఫలం కావు. దగ్గరకు వచ్చినట్టు వచ్చే సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటం, 1-2 సంబంధాలు చూసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవటం, శుభ కార్యక్రమాలకు విఘ్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే రవి యొక్క బలం వల్ల కూడా ఉద్యోగాలు అనుకున్నంత ఆశించినంత ఉండవు. అంటే ఉద్యోగానికి మనం అప్లై చేసామనుకోండి, వీళ్ళు అనుకున్నంత ఉద్యోగం రాదు. బుధుడి యొక్క బలం వల్ల వ్యాపార భాగస్వామ్యం కలిసి రాదు. ఉన్న వ్యాపారాన్ని చేసుకుని ముందుకెళ్ళాలి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళటం అనేది మంచిదమ్మా. 2026లో మీనరాశి వారు తప్పకుండా పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? గణపతి యొక్క ఆరాధన చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని గణపతి యొక్క ప్రార్థన చేయాలి. గణపతి దేవాలయాన్ని దర్శనం చేయటం, అలానే శివుడి యొక్క ఆరాధన చేయాలి. ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాలైన మనకి శ్రీశైలము, కాశీ లాంటి ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేయటం, అలానే శివుడి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా గురువుగారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు 2026లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి, చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.